నడి రోడ్డుపై ఒక ఆడపిల్ల ఆర్తనాదాలు చేస్తుంటే చేతులు కట్టుకొని చూస్తారా? అదే మీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇలాగే వీడియో తీసి వైరల్ చేస్తారా? బీహార్ నలందలో నడి రోడ్డుపై ఒక మహిళకు జరిగిన అవమానం సభ్య సమాజానికే సిగ్గుచేటు. బట్టలు చించేసి నీచంగా తాకుతూ హింసిస్తుంటే ఆ వీడియో తీశారు తప్ప ఆపడానికి ఎవరూ రాలేదా? మహిళల రక్షణ అంటే కేవలం ఎన్నికల నినాదమేనా? అసలు ఈ రాక్షసులకు చట్టం అంటే భయం లేదా? ఆ మహిళ తన ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి ఒక మొబైల్ టెక్నీషియన్ వద్దకు వెళ్ళినప్పుడు అతనితో మాట్లాడడాన్ని గ్రామస్తులు వారిద్దరి మధ్య అక్రమ సంబంధంగా ముద్ర వేసి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంత చేశారంటూ ఆ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినందుకు ఆమెని మానసికంగా మరింత కృంగతీసేందుకు ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తారా? ఇంత జరుగుతున్నప్పుడు కూడా అంత క్లియర్ గా వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న జనం కనీసం కాపాడడానికి ప్రయత్నించలేదు. కేవలం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. కోర్టు కూడా మేజర్లు తమకు నచ్చిన వారితో కలిసి ఉండే హక్కు రాజ్యాంగం కల్పించింది. అదే జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం నేరం పరిగణించలేమని పేర్కొంది. మరి ఇలాంటి వాటిపై గ్రామ పెద్దలు ఇలా డిసిషన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్?